జై లవకుశ విలన్ టీజర్ ఇప్పుడు యూట్యూబ్లో సంచలనం సృష్టిస్తుంది. ఈ సినిమాని పవర్ సినిమా దర్శకుడు బాబీ తెరకెక్కించాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్పై ఈ చిత్రాన్ని నందమూరి కళ్యాణరామ్ నిర్మిస్తున్నారు. అయితే టీజర్ రిలీజ్ అయిన కొద్దిసేపటికే తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఏ టీజర్కి లేని విధంగా 150,000 లైక్స్తో యూట్యూబ్లో హల్చల్ చేస్తుంది. ఇది ఇలా ఉండగా టీజర్ను అనుకున్న తేదీ కన్నా ముందుగానే ఎవరో సోషల్ మీడియాలో రిలీజ్ చేయడం పెను సంచలనమే రేపింది. అయినప్పటికీ అవన్నిటిని పటాపంచలు చేస్తూ రిలీజ్ అయిన కొద్దిసేపటికే యూట్యూబ్ని షేక్ చేస్తుంది. ఈ ప్రచార చిత్రానికి వ్యూస్ కంటే రెట్టింపు సంఖ్యలో లైక్స్ దర్శనమిస్తున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ ప్రచార చిత్రానికి భారీ స్పందన వస్తుంది. దీంతో యూట్యూబ్లో సెర్చ్ చేస్తున్న వారి సంఖ్య పెరగడంతో ఈ టీజర్ వ్యూస్ అన్నీ స్తంభించిపోయాయి. ఈ టీజర్ని చూసిన రాజమౌళి ఎన్టీఆర్ని పొగడ్తలతో ముంచెత్తారు. ఎన్టీఆర్ తన నట విశ్వరూపాన్ని చూపించబోతున్నాడని తెలిపారు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానుల కన్నా ఎక్కువగా ఎదురుచూస్తున్నాడని తెలిపారు. అయితే ఈ సినిమాలో తారక్ త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. ఇప్పుడు రిలీజ్ అయిన టీజర్ విలన్ పాత్రది కాగా త్వరలో హీరోకి సంబంధించిన టీజర్ని కూడా విడుదల చేస్తామని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ తనను తాను రావణుడిగా పోల్చుకుంటూ ఇలా చెప్పారు: ఆ రావణుని చంపాలంటే సముద్రాలు దాటాలా, ఈ రావణుని చంపాలంటే సముద్రమంత ధైర్యం ఉండాలా అంటూ చెప్పిన డైలాగ్ అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమా టీజర్ని చూస్తుంటే ఆ విలన్ పాత్రకు నత్తి ఉన్నట్లు తెలుస్తుంది.